సో మనకి ఇక్కడ చూస్తే మనకి ఈ ఎగ్ ఫామ్ అవ్వడానికి సైకిల్లో మనకి చేంజెస్ అనేవి జరుగుతాయి. అంటే ఫస్ట్ ఏంటి అంటే మనకి ఫాలికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫాలికల్స్ అంటే ఏంటి అంటే ఒక బుడగలాగా ఉంటాయి అన్నమాట. ఆ సెల్స్ అనేవి చాలా సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఓవరీస్ లో. అంటే పుట్టుకతోనే ఆ ఫీమేల్ ఎవరైతే బేబీ పుడతారో ఫీమేల్ బేబీలో పుట్టుకతోనే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫాలికల్స్ అనేవి ఒక 2 to 3 మిలియన్స్ ఆఫ్ ఫాలికల్స్ అనేవి పుట్టుకతోనే వాళ్ళకి డెవలప్ అయి ఉంటాయి అన్నమాట. వాళ్ళు మెచ్యూర్ అయ్యాక ఏం జరుగుతుందంటే ఆ మిలియన్స్ ఆఫ్ ఫాలికల్ లో నుంచి నెలకి ఒకటి ఎగ్ అనేది మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవుతుంది. నెలకి ఒక్క ఫాలికల్ అంటే ఏంటి అంటే సెల్స్ అని అర్థం చేసుకోండి. ఆ సెల్స్ లో ఒక సెల్ మాత్రమే నెలకి ఒకటి మెచ్యూర్ అయ్యి ఎగ్ లాగా రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ కి స్పర్మ్ అనేది మేల్స్ నుంచి వచ్చే స్పర్మ్ అనేది మీన్స్ రెండు కలిస్తేనే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. లేదు అంటే ఆ ఎగ్ అనేది మళ్ళీ తర్వాత పీరియడ్ వచ్చినప్పుడు ఆ ఎగ్ అనేది పీరియడ్ బ్లడ్ తో పాటు బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా నెలకి ఒక ఎగ్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అనమాట. సో మీరు చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇలా చాలా ఫాలికల్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఓవరీస్ లో. సో చూపించాను కదండి ఇందాక ఇమేజ్ లో, ఓవరీస్ లో మనకి చాలా ఫాలికల్స్ అనేవి ఉంటాయి. దాంట్లో మాత్రం ఒకటి ఇలా మెచ్యూర్ అయిపోయి ఒక ఎగ్ మాత్రమే ఈ సైజ్ కి కన్ఫర్మ్ అయిపోయి మనకి రిలీజ్ అయిపోతుంది, బయటికి అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో దాన్ని ఏమంటాము అంటే ఓవిలేషన్ అంటాము. ఈ ఓవిలేషన్ అనేది జరగాలి అంటే ఫస్ట్ ఆ ఫీమేల్ హెల్త్ కండిషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. మెయిన్ గా అది రిలీజ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే హార్మోన్స్ అండి. ఈ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతేనే వాళ్ళకి ఆ ఎగ్ అనేది కరెక్ట్ టైం కి రిలీజ్ అవుతుంది, వాళ్ళకి కరెక్ట్ టైం కి పీరియడ్స్ అనేవి వస్తాయి. మామూలుగా అయితే పీరియడ్స్ వచ్చేసి మనకి ఎవ్రీ మంత్ కి అంటే 28 డేస్ కి ఒకసారి, కొంతమందిలో వచ్చేసరికి 27 డేస్, కొంతమందిలో 28 డేస్, కొంతమందిలో 21 డేస్, కొంతమందిలో వచ్చేసి 25 డేస్ అలా ఉంటాయి. సో అలా ఉంటే కొంతమందికి వచ్చేసరికి ఎలా ఉంటుంది 35 డేస్, 40 డేస్ అలా. అది వచ్చేసి ఇర్రెగ్యులర్ సైకిల్. అంటే ఆ సైకిల్ కరెక్ట్ గా ఉండాలి అని అంటే ఎవ్రీ 28 డేస్ కి వాళ్ళు కరెక్ట్ గా పీరియడ్స్ రావాలన్నా ప్రతి 14 రోజులకి నెలలో పీరియడ్స్ అయిపోయిన 14వ రోజు వాళ్ళకి ఈ ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. సో ఇవి కరెక్ట్ గా జరగాలి అంటే ఆ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క హెల్త్ మొత్తం కూడా హార్మోన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటది. ఎంత మంచి హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటే అంత కరెక్ట్ గా సైకిల్ అనేది జరుగుతాయి. ఎవరిలో అయితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ గా ఉంటుందో వాళ్ళలో ఈ సైకిల్స్ అనేవి కరెక్ట్ గా జరగకపోవడం వల్ల వాళ్ళకి కొన్ని డిసీజెస్ అనేవి వస్తాయి. దాంట్లో మెయిన్ గా వచ్చేసి పిసిఓడి. సో మనం విన్నదే అండి పిసిఓడి అంటే ఏంటి అంటే జనరల్ గా పీసీఓడి అంటే ఏంటి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. అంటే దేంట్లో వస్తుందంటే నేను ఇందాక చూపించాను కదండి, గర్భసంచి పక్కన ఇటుపక్క అటుపక్కన ఉండే రెండు ఓవరీస్ లో మనకి ఏముంటాయి ఫాలికల్స్ అనేవి ఉంటాయి. ఈ ఫాలికల్స్ ఏమవుతుంది నెలకి ఒకటి మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవ్వాలి. ఇది నార్మల్ లో జరిగే ప్రాసెస్. కానీ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఏం జరుగుతుందంటే అది ఎగ్ అనేది అంటే ఆ ఫాలికల్స్ అనేవి మెచ్యూర్ అవ్వకుండా ఎగ్ లాగా కన్వర్ట్ అవ్వకుండా అవి అలానే సెల్స్ అనేవి అలానే ఉండిపోతాయి అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్ లో చూసుకుంటే ఇది నార్మల్ గా జరిగే ఓవరీస్. అంటే నార్మల్ గా హెల్దీగా ఉండే ఓవరీస్ లో ఏం జరుగుతుందంటే ఇలా ఫాలికల్స్ అన్ని ఉంటాయండి. దీంట్లో ఒకటి మాత్రమే మెచ్యూర్ అయిపోయి ఈ విధంగా బయటికి రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత ఇలా వైట్ కలర్ డిశ్చార్జ్ లాగా ఫామ్ అవుతుంది. ఇది నార్మల్ గా జరిగే ఓవరీలో జరిగే చేంజెస్ అన్నమాట, ప్రతి 14 రోజులకి జరిగే చేంజెస్. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే పీసీఓడి వచ్చిన ఓవరీ చూడండి, ఇక్కడ ఏ ఎగ్ అనేది రిలీజ్ అవ్వలేదు. అంటే ఏ ఫాలికల్ కూడా మెచ్యూర్ అవ్వలేదు. మెచ్యూర్ అంటే ఏంటండి డెవలప్ అవ్వలేదు. డెవలప్ అవ్వకపోవడం వల్ల ఎగ్ ఫామ్ అవ్వలేదు. ఎగ్ ఫామ్ అవ్వకపోవడం వల్ల అది ఈ విధంగా ఇలా రిలీజ్ అవ్వలేదు అనమాట. సో అవి వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో తెలియదు. సో వాళ్ళు అబ్జర్వ్ చేసుకో పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కానీ రెగ్యులర్ గా అయితే ఉండవు, కానీ వస్తూ ఉంటాయి. కానీ ఎగ్ రిలీజ్ అవుతుందా అవ్వదా అనేది ఎవరికి అర్థం కాదనమాట. సో ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు సిమ్టమ్స్, రిలీజ్ అవ్వనప్పుడు సిమ్టమ్స్ అవేమి తెలియదు. జస్ట్ పీరియడ్స్ అయితే వస్తున్నాయి, కాకపోతే ముందు వెనకాల వస్తున్నాయి అదొకటే ప్రాబ్లం అని అనుకుంటారు. కానీ
వాళ్ళ గర్భసంచి పక్కనుండే ఈ ఓవరీస్ లో ఆ ఎగ్ అనేది నెల నెల రిలీజ్ అవ్వకపోవడం వల్ల అవి అలానే నీటి బుడగల్లాగానే, అంటే ఆ సెల్స్ అనేవి అలానే ప్రతి నెల ఒక్కొక్క సెల్, ప్రతి నెల ఒక్కొక్క సెల్ అలానే ఉండి, సో కొన్ని మంత్స్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఒక మొత్తం ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది, ఒక నీటి బుడగ లాగా ఫామ్ అవుతుంది. దాన్నే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. పాలి అంటే ఏంటి అంటే ఎక్కువగా అని అర్థం, అంటే ఒక దానికంటే ఎక్కువగా ఉంటే దాన్ని పాలి అంటాము. సిస్ట్ అంటే ఏంటి అంటే ఇలా నీటి బుడగలు గాని గడ్డలు గాని, అంటే ఎక్కువగా గడ్డలు ఫామ్ అయి ఉండడం దేంట్లో, ఓవరీస్ లో అన్నమాట. అందుకే దీని పేరు పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటాము. సో ఇది వచ్చేసి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనేది మనకి మొన్నటి వరకు కూడా పీసీఓడి పీసీఓఎస్ అన్నారు. బట్ సైంటిస్టులు రీసెర్చ్ వాళ్ళు ఏం చేశారు అంటే అసలు ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఒక్క దాని వల్ల, అంటే ఒక్కదాని కారణం వల్ల కాదు, అంటే ఈ ఈ డిసీజ్ వస్తే ఒక ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకటే ఎఫెక్ట్ అవ్వదు, మిగిలిన ఆర్గన్స్ కూడా దెబ్బతింటాయి అనేది వాళ్ళు రీసెర్చ్ చేసి ఏం చేశారు అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ని ఇప్పుడు ఏమంటున్నారంటే పిఎంఓఎస్. అంటే ఇప్పుడు మనం పీసీఓడి అనడానికి లేదండి, పీసీఓడి కానీ పీసీఓఎస్ అనడానికి లేదు, పీసీఓడిని పిఎంఓఎస్ గా మార్చారు. ఎందుకు అంటే అప్పుడు ఇది పీసీఓడి అంటుండే, పీసీఓడి కానీ పీసీఓఎస్ అని అంటే ఏంటి, ఓన్లీ ఫీమేల్ రిప్రొడక్టివ్ యొక్క ఓవరీస్ కి సంబంధించిన డిసీజే అని అప్పట్లో దాని ఓఎస్ గా ఉండే. కానీ రీసెర్చ్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే, సో ఇది ఓన్లీ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కే కాదు, ఇంకా వేరే వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఓన్లీ ఒక సింగిల్ ప్రాబ్లమే కాదు. సో ఇది సింగిల్ ప్రాబ్లం అని చెప్పేసి ఓన్లీ ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం, ఆడవాళ్ళలో ముఖ్యంగా వాళ్ళ యొక్క పునరుత్పత్తి వ్యవస్థ మీదకి వచ్చే ప్రాబ్లం, అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించిన ప్రాబ్లము అని సింగిల్ ప్రాబ్లమే అని చెప్పేసి అప్పుడు దాన్ని పీసీఓడి పీసీఓఎస్ గా అన్నారు. కానీ ఇది ప్రాబ్లం వచ్చేసి మూడు కండిషన్స్, ఒకటి వచ్చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇంకోటి వచ్చేసి మెటబాలిక్ హెల్త్. మెటబాలిక్ హెల్త్ అంటే మెయిన్ గా వచ్చేసి మనకి డయాబెటీస్, షుగర్ అన్నమాట, ఇన్సులిన్ దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందంట. ఇంకోటి వచ్చేసి ఫీమేల్ రిప్రొడక్టివ్ యొక్క హెల్త్ అన్నమాట. అంటే ఈ మూడు బేస్ చేసుకొని పీసీఓఎస్ ని కాస్త మనకి పిఎంఓఎస్ గా మార్చారు. పిఎంఓఎస్ అంటే ఏంటి అంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్, అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళల్లో ఇన్సులిన్ అంటే డయాబెటిక్ కండిషన్ మెటబాలిక్ డిజార్డర్ ఉంటుంది, అండ్ అలాగే మూడోది ఓవరీస్ లో ప్రాబ్లం ఉంటుంది. ఈ మూడు ప్రాబ్లం వలన వాళ్ళకి పిఎంఓఎస్ అనేది అటాక్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్, సెకండ్ వచ్చేసి షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వలేకపోవడం, మూడోది వచ్చేసి ఓవరీస్ లోపల ఇందాక నేను చెప్పాను కదండి, ఫాలికల్స్ ప్రతి నెల ఒకటి మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవుతుంది. సో అది మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవ్వాలి అంటే హార్మోన్స్ ఉండాలి, అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ విధమైన ఫాలికల్ మెచ్యూర్ అవ్వడం అనేది జరగదు, జరిగినా చాలా స్లోగా జరుగుతుంది, అండ్ మంచి ఎగ్ క్వాలిటీ ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. అంటే మన బాడీ, మెయిన్ గా ఫీమేల్స్ గురించి చెప్తున్నాను, ఫీమేల్స్ యొక్క బాడీ వచ్చేసి హార్మోన్స్ మీద అండ్ అలాగే ఇన్సులిన్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవి అబ్నార్మల్ అయినప్పుడు, అంటే ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు వచ్చే డిసీజ్ నే మనం పిఎంఓఎస్ అంటాం. అంటే ఇది ఒక్కదానికి సంబంధించింది కాదు, మూడు ఈవెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి పీసీఓఎస్ ని కాస్త పిఎంఓఎస్ గా మార్చారు. పిఎంఓఎస్ అంటే ఏంటి అంటే పాలీ ఎండ్రోకైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అర్థం అన్నమాట. సో ఇది పిఎంఓఎస్ యొక్క ఇంట్రడక్షన్ అండి. ఇది మార్చి కూడా ఒక 5 months అలా జరుగుతుంది. సో పీసీఓడి అని అనకూడదు, ఇప్పటి నుంచి మనం దాన్ని పిఎంఓఎస్ అని అనాలన్నమాట. సో ఎందుకు అంటే మీరు ఎవరైనా అడిగినా కూడా చెప్పండి, మెయిన్ గా ఈ పిఎంఓఎస్ అనేది ఓన్లీ రిప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించిందే కాదు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అండ్ అలానే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా మనకి ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే దీన్ని పిఎంఓఎస్ గా చేంజ్ చేశారనమాట. సో ఈ పిఎంఓఎస్ రావడానికి మెయిన్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎవరు రిస్క్ లో ఉంటారంటే ముఖ్యంగా
ఇందాక నేను డిస్కస్ చేశాను కదండి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు, లైక్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే పిట్యూటరీ గ్రంథి అంటాము, ఆ గ్రంథులలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి హార్మోన్స్ అనేవి ఎక్కువగా కానీ తక్కువ కానీ రిలీజ్ అవుతుంటాయి. ఇంకోటి వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు యాక్చువల్లీ ఇన్సులిన్ అంటే ఏంటి అంటే మనకి ఇది ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యే ఒక హార్మోన్ అండి. సో ఈ ఇన్సులిన్ దేనికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా అంటే, మన బ్లడ్ లో ఎప్పుడైతే చక్కెర శాతం పెరుగుతుందో దాన్ని తగ్గించడానికి ఈ ఇన్సులిన్ అనేది ఉపయోగపడుతుంది. సో మనం ఎప్పుడు షుగర్ తిన్నా కూడా ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది, వెంటనే బ్లడ్ లోకి రిలీజ్ అయిపోయి ఎక్కువైన షుగర్ ని తగ్గించే డ్యూటీ తనది. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేనికైనా లిమిట్ ఉంటదండి. ఏదైనా కూడా మనం ఎంత వరకు ఆపగలుగుతామో అంతవరకు ఆపగలుగుతాం. కానీ మన లైఫ్ స్టైల్‌లో మనం తీసుకునే ఫుడ్‌లో ఎక్కువగా షుగర్ ఉన్నప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుంది? దాని శక్తి ఎంతుందో అంత ఆపగలుగుతుంది. ఎప్పుడైతే దాని చేయి దాటిపోతుందో, అంటే ఎప్పుడైతే దాని మీద ఎక్కువగా మనం ప్రెషర్ పెడతాం. దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం అంటే ఏంటి? మనం ఎక్కువగా షుగర్ ఉన్న ఫుడ్ తింటాము. షుగర్ అంటే చక్కెర అనే కాదండి. మనం తీసుకున్న ఫుడ్ లో ఎక్కువగా షుగర్స్, గ్లూకోజ్ ఉన్న ఫుడ్ తింటామో ఆ ఫుడ్ వల్ల దాని మీద స్ట్రెస్ పడిపోయి ఏం చేస్తుంది, ఫైనల్ గా అది చేతులు ఎత్తేస్తుంది. అంటే నేను ఇంకా దీన్ని కంట్రోల్ చేయలేను, నా వల్ల కాదు అని. దాన్ని ఏమంటామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ మాట వినకుండా బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. ఎందుకంటే ఇన్సులిన్ అక్కడ పని చేయడం అనేది ఆగిపోతుంది అనమాట. సో దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అప్పుడే మనకి ఏమొస్తుంది, దాన్ని మనం డయాబెటిస్ అంటాం అనమాట. సో ఇన్సులిన్ ఆ ఆ పని చేయకుండా ఉండడానికి ఒక ఫస్ట్ కారణం ఏంటి అంటే, పుట్టుకతోనే అది సరిగా రిలీజ్ అవ్వలేకపోవడం. ఇంకోటి ఏంటి అంటే మన లైఫ్ స్టైల్. పుట్టుకతో అది బాగానే ఉండుంటది, కానీ మన జీవన శైలి, మనం జీవించే విధానం, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుంది, దాని పనితీరు అనేది తగ్గిపోతుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. దాని వల్ల కూడా పిఎంఓఎస్ వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. ఇంకోటి వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ. ఎవరికైనా మన పేరెంట్స్ కి ఎవరికైనా ఇలా ఎగ్ సరిగా రిలీజ్ అవ్వలేకపోవడము, హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, షుగర్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయి అంటే దాని వల్ల కూడా మనకి పిఎంఓఎస్ అనేది వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇందాక డిస్కస్ చేసాం కదండి, లైఫ్ స్టైల్ అన్నమాట. మనం తినే తిండి, మనం జీవించే విధానం, మనం చేసే పనితీరు, ఇవన్నీ కూడా దాని మీద ఆధారమై ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ ఇన్ఫ్లమేషన్. క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ అంటే ఏంటి అంటే, మనకి ఎక్కువ కాలం దీర్ఘకాలం ఏదైనా డిసీజెస్ ఉంటే దాని వల్ల కూడా హార్మోన్స్ ఎఫెక్ట్ అయ్యి, ఆ హార్మోన్స్ యొక్క దెబ్బ మనకి ఫీమేల్స్ లో చెప్తున్నాను పిఎంఓఎస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి స్ట్రెస్. ఎవరైతే ఎక్కువగా బాగా ఒత్తిడికి గురవుతుంటారో వాళ్ళు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండలేరు అండ్ మెంటల్ గా యాక్టివ్ గా ఉండలేరు. ఎవరైతే స్ట్రెస్ కి గురవుతారో ఆ టైంలో వాళ్ళకి బ్యాడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ బ్యాడ్ హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా డేంజర్ అండి. మనకి స్టార్టింగ్ లో ఏమనిపించదు కానీ మన ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే చిన్న ఏజ్ లోనే డిసీజెస్ అనేవి వస్తాయి. చిన్న ఏజ్ అంటే ఏజ్ ఏమో ఇంత తక్కువ, నీకేంటి అప్పుడే ఈ డిసీజ్ వచ్చిందా అనే కండిషన్ కి మన బాడీ అనేది కన్వర్ట్ అవుతుంది. అందుకే స్ట్రెస్ అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత, అంటే మనం ఫిజికల్ గా ఎంత హెల్దీగా ఉంటామో మెంటల్ గా కూడా అంత హెల్దీగా ఉండాలన్నమాట. సో అంత హెల్దీగా లేకపోతే మనకి వెంటనే మనకి ఎలాంటి ప్రాబ్లం చూపించదు, కానీ నిదానంగా స్లోగా మనకి ఇలాంటి డిసీజెస్ లైక్ పిఎంఓఎస్ కానీ, డయాబెటీస్ కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ అటాక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఒకటి వచ్చింది అంటే ఇంకో దానికి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. ప్రతి ఒక్కటి మన బాడీని ప్రతి ఒక్కటి లింక్ అయి ఉంటుంది. ఒకదానికి ఒకటి యాడ్ అవుతూ మన బాడీ అనేది స్లోగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవి వచ్చేసి మనకి మెయిన్ గా రిస్క్ ఎవరిలో వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఎవరు ఎఫెక్ట్ అవుతారు పిఎంఓఎస్ కి, ఎవరు ఎఫెక్ట్ అవుతారు అని. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పిఎంఓఎస్ అనేది మెయిన్ గా దేనికి దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే, ఒకవేళ ఆ పర్సన్ కి పిఎంఓఎస్ వచ్చింది అనుకోండి, సో ఏమేమి దెబ్బతింటాయి అంటే, సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇందాక ఫుల్ ఫామ్ లో చెప్పాను కదండి, పాలీ ఎండోక్రైన్ అని. ఎండోక్రైన్ అంటే ఏంటి అంటే, ఎండోక్రైన్ సిస్టమ్ లో మనకి గ్రంథులు ఉంటాయండి, గ్లాండ్స్ అని అంటాము. ఈ గ్లాండ్స్ నుంచి ఏం రిలీజ్ అవుతాయి అంటే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఏ హార్మోన్స్, ఒక్కొక్క హార్మోన్ కి ఒక్కొక్క పని అనేది ఉంది. ఎగ్జాంపుల్ గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ దేనికి, మన బాడీ గ్రోత్ కి డెవలప్మెంట్ కి, అంటే చిన్నప్పటి నుంచి
మనం ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చే వరకు మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి కదండి. హైట్ లో గానీ, వెయిట్ లో గానీ, వాయిస్ లో గానీ, హెయిర్ చేంజెస్, కలర్, ఫేస్ లో చేంజెస్ కానీ, ఇవన్నీ చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే గ్రోత్ హార్మోన్ యొక్క ఎఫెక్ట్. ఇంకోటి వచ్చేసి మనకి థైరాయిడ్ హార్మోన్స్ దేనికి ఉపయోగపడుతుందండి? మన హార్ట్ రేట్ ని మెయింటైన్ చేయడానికి, మన బాడీ వెయిట్ ని మెయింటైన్ చేయడానికి, మనము ఊపిరి తీసుకొని వదలడం కూడా ఒక ఒక ఈవెంట్, దాన్ని మెయింటైన్ చేయడానికి మనకి థైరాయిడ్ హార్మోన్. అలాగే ఆడవాళ్ళలో రెగ్యులర్ గా పీరియడ్స్ రావడానికి. సో ఇవన్నీ కూడా థైరాయిడ్ యొక్క హార్మోన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. ఇంకోటి వచ్చేసి మన కిడ్నీ దగ్గర ఇంకో గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఆ కిడ్నీ కాదండి, కిడ్నీ పైన ఉండే గ్లాండ్స్ అన్నమాట. ఇవి దేనికి ఉపయోగపడుతుంది? ఎప్పుడు మనం హ్యాపీగా ఉన్నా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి, సాడ్ గా ఉన్నప్పుడు సాడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి, అలా మన ఎమోషనల్ స్ట్రెస్ ని మెయింటైన్ చేయడానికి ఆ గ్రంథులు అనేవి ఉపయోగపడతాయి. ఇందాక నేను చెప్పాను కదండి ఇన్సులిన్ గురించి. ఇన్సులిన్ కూడా ఒక హార్మోనే అండి. సో ఈ హార్మోన్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎప్పుడైతే మన బ్లడ్ లో చక్కెర శాతం పెరుగుతుందో, బ్లడ్ లో గ్లూకోజ్ వాల్యూస్ అనేవి పెరుగుతాయో, వాటిని తగ్గించడానికి, నార్మల్ గా మెయింటైన్ అవ్వడానికి ఉపయోగపడే హార్మోన్ అండి ఇన్సులిన్. ఇలా ప్రతి ఒక్క హార్మోన్ కి ఒక పని అనేది ఉంది. సో ఈ హార్మోన్స్ అన్ని కూడా కరెక్ట్ గా రిలీజ్ అవ్వాలి, అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు మనం ఏం ఫుడ్ తిననప్పుడు మన బ్లడ్ లో గ్లూకోజ్ తగ్గి ఉంటుంది. అప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అయితే ఏమైతే చెప్పండి? ఆల్రెడీ గ్లూకోజ్ తగ్గింది. ఈ ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఉన్న గ్లూకోజ్ ని కూడా తగ్గిస్తుంది. అప్పుడు వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు. సో అలాంటి టైంలో, అంటే ఏ టైంలో ఇన్సులిన్ కావాలి, ఏ టైంలో ఇన్సులిన్ అవసరం లేదు, ఇవి మెయింటైన్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. ఒకవేళ అవి మెయింటైన్ అవ్వకపోతే వచ్చేదాన్ని ఏమంటామంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటాం. నేను ఒక ఇన్సులిన్ ఒకటే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ప్రతి ఒక్క హార్మోన్ కూడా సిచ్యువేషన్ కి తగ్గట్టు అవి రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు ఫీమేల్స్ లో వచ్చేసి, ఆడవాళ్ళలో వచ్చేసి ముఖ్యంగా ఈ హార్మోన్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళు మెచ్యూర్ అవ్వాలన్నా, మెచ్యూర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ వాళ్ళకి పీరియడ్స్ రావాలన్నా, అలాగే ఇందాక చెప్పండి ఎవ్రీ ఫాలికల్ అనేది డెవలప్ అయ్యి, ఓవరీస్ లో ఫాలికల్స్ అనే అండాశయాలని చూపించాను కదా ఇందాక. సో దాంట్లో ఒక ఫాలికల్ అనేది మెచ్యూర్ అయ్యి, డెవలప్ అయ్యి, రిలీజ్ అవ్వాలన్నా, ఒక ఎగ్ ఫామ్ అవ్వాలి అన్నా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలన్నా, 9 months ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వాలన్నా, మళ్ళీ వాళ్ళు డెలివరీ అవ్వాలన్నా, డెలివరీ అయినాక మిల్క్ రావాలన్నా, ఇవన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మిల్క్ రావాలి అంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కావాలి, కానీ అది వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో అవసరం లేదు, డెలివరీ అయినాక కావాలి. అట్లా వాళ్ళ బాడీలో ఉండే సిచ్యువేషన్ కి తగ్గట్టు హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఆ ఫీమేల్ అనేది డెలివరీ అయిన తర్వాత ప్రొలాక్టిన్ హార్మోన్ లేదనుకోండి, ఏం జరుగుతుంది? ఆమెకి మిల్క్ రావు. సో వాళ్ళు ఫీడింగ్ చేయలేరు. మళ్ళీ ఆర్టిఫిషియల్ గా మిల్క్ పౌడర్ కలిపి బేబీకి ఫీడ్ చేయాల్సి ఉంటది. అట్లా హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ ముఖ్యంగా ఫీమేల్స్ లో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వాళ్ళు మెచ్యూర్ అవ్వాలన్నా హార్మోన్స్ కావాలి. సో వాళ్ళ ఫేస్ లో చేంజెస్ రావడం, హైట్, ఇలాంటి ప్రతి ఫీమేల్స్ లో కానీ మేల్స్ లో కానీ మెచ్యూర్ అవుతారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెచ్యూర్ అవుతారు అనమాట. సో బాయ్స్ లో చేంజెస్ రావడం, బాయ్స్ లో వాయిస్ చేంజ్ అవ్వడం, తర్వాత గడ్డాలు, మీసాలు ఇవి గ్రో అవ్వడం, దీనికి ఖచ్చితంగా హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఎవరిలో అయితే ఈ హార్మోన్ అనేది ఎక్కువగా తక్కువగా ఇంబ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆ హార్మోన్ రిలేటెడ్ గా డిసీజెస్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇన్సులిన్ వల్ల డయాబెటీస్ వస్తుంది. అలాగే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇవన్నీ ఏంటంటే ఆడవాళ్ళకి సంబంధించి. ఇవి ఎక్కువగా తక్కువగా ఉంటే ఏమవుతాయండి? ఆ ప్రెగ్నెన్సీ రాకపోవడము, లేకపోతే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అలా దాని బాడీలో ఒకవేళ పిఎంఓఎస్ వచ్చింది అనుకోండి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎఫెక్ట్ చూపిస్తుంది బాడీలో. అలాగే మెటబాలిజం, ఇందా చెప్పాను కదండి, డయాబెటీస్ రిస్క్ ఉంటది అనమాట వాళ్ళకి. తర్వాత ఫర్టిలిటీ ఇష్యూ. ఫర్టిలిటీ అంటే ఏంటండి? సంతాన ఉత్పత్తి. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటండి? సంతానం లేమి అన్నమాట. సో వాళ్ళకి ఎందుకు మెయిన్ గా సంతానం కలగాలి అంటే ఏం కావాలండి? ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్ రిలీజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. రిలీజ్ అయిన ఎగ్ కూడా క్వాలిటీ ఎగ్ ఉండాలి. దానికంటే ఒక సైజ్ ఉంటది, 20 mm సైజ్, 22 mm సైజ్ అనేది ఉంటుంది. 5 mm సైజ్ ఎగ్ రిలీజ్ అయినా వేస్ట్, వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. అది కరెక్ట్ టైంకి కరెక్ట్ సైజుతో రిలీజ్ అయితేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అది రిలీజ్ అవ్వాలన్నా కూడా వాళ్ళలో
హార్మోన్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ మెంటల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఎవరికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి పెయిన్ వల్ల వాళ్ళ మూడ్స్ అనేవి కొంచెం చేంజ్ ఉంటాయి, ఇరిటేట్ అవ్వడం, కోప్పడడం అనేది ఉంటుంది. పీరియడ్స్ రాకపోవడం వల్ల కూడా వాళ్ళకి మెంటల్ గా డిస్టర్బెన్స్ అనేది వాళ్ళకి అర్థం కాదు, కానీ వాళ్ళు ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యరు. డిప్రెషన్, యాంగ్జైటీ, ఈ ఊకుకే వాళ్ళకి యాంగ్జైటీ అంటే ఏమైతుంది ఏమైతుంది ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. అనవసరంగా చిరాకు పడ్డము, లేకపోతే ప్రతి దానికి ఏదో కృంగిపోయినట్టు, ఏదో కోల్పోయినట్టు, ఏ సిచ్యువేషన్ ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయలేకపోవడం, భయపడడం అన్నెసెసరిగా, ఇవన్నీ కూడా అంటే ఫిజికల్ హెల్త్ ఎంత అయితే ఎఫెక్ట్ అవుతుందో మెంటల్ గా వాళ్ళ వాళ్ళ ఎఫెక్ట్ మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. తర్వాత స్కిన్, హెయిర్ లో చేంజెస్ జరుగుతాయి. ఫేస్ మీద పింపుల్స్ రావడము, ఫేస్ మీద హెయిర్ లాగా గ్రోత్ అవ్వడము. కొంతమందికి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫీమేల్స్ కి కూడా మేల్స్ లాగా మీసాల్లాగా తర్వాత చిన్న చిన్న హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటది అనమాట. అప్పర్ లిప్స్ మీద గానీ లేకపోతే చిన్ కింద కానీ ఫీమేల్స్ కి కూడా మేల్ లాగా అలాంటి చిన్న హెయిర్ గ్రోత్ అవుతుందంటే దాని అర్థం వాళ్ళల్లో మేల్ కి సంబంధించిన హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం అన్నమాట. సో అది కూడా అబ్నార్మల్ కండిషన్. సో ఒకవేళ ఇక్కడ పీసీఓఎస్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఎండోక్రైన్ కి సంబంధించింది, మెటబాలిక్ కి అండ్ రిప్రొడక్టివ్ కి. సో ప్రీవియస్ గా అది ఓన్లీ రిప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించి అన్నారు, కానీ ఇప్పుడు అది ఎండోక్రైన్ కి అంటే హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అండ్ అలాగనే డయాబెటీస్, ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇందాక చెప్పాను కదండి, ఇన్సులిన్ పనిచేయకపోవడం అనమాట. ఇన్సులిన్ పనిచేయకపోతే ఏమవుతుందండి, బ్లడ్ లో చక్కెర శాతం అనేది పెరుగుతుంది, దాన్ని మనము డయాబెటీస్ అంటాం. సో ఈ మూడు లింక్ అయి ఉంది కాబట్టి పీసీఓడిని కాస్త పిఎంఓఎస్ గా చేంజ్ చేశారనమాట. సో ఇలా పిఎంఓఎస్ వచ్చినప్పుడు సో మన బాడీ అనేది హోల్ గా ఇలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఎలాంటి సిమ్టమ్స్ అనేవి మనం చూడొచ్చు పిఎంఓఎస్ వచ్చినప్పుడు. వాళ్ళలో కనిపించే మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఇంకా అదే అండి, సేమ్ రిపీట్ అవుతూ ఉంటాయి, అవే వస్తుంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, మెటబాలిజం సరిగ్గా జరగదు, సైకిల్స్ అనేవి కరెక్ట్ గా ఉండవు, రెగ్యులర్ సైకిల్స్ అనేవి మెయింటైన్ అవ్వదు అనమాట. ఓవ్యులేషన్ జరగదు, టైం కి ఓవ్యులేషన్ జరగాలండి. ఎప్పుడండి ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి పీరియడ్స్ అయిపోయిన ఫస్ట్ డే నుంచి 14th డేకి చూసుకుంటే కరెక్ట్ గా 14వ రోజు, ఒక రోజు అటైనా ఇటైనా వాళ్ళకి క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవ్వాలి. క్వాలిటీ ఎగ్ అంటే ఏంటి, సైజ్ 22 mm కానీ 20 mm సైజ్ ఎగ్ అనేది మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవ్వాలి. అలా రిలీజ్ అవ్వకపోతేనే, అది రిలీజ్ అవ్వకుండా ప్రతి నెల అవి రిలీజ్ అవ్వకుండా దాని లోపలనే అండాశయాల లోపలనే ఉండి 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 ఫైనల్ గడ్డలాగా ఫామ్ అవుతుంది, దాన్ని మనం పిఎంఓఎస్ అని అంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్కిన్ లో, హెయిర్ లో చేంజెస్ వస్తాయి అండ్ వెయిట్ లో కూడా చేంజెస్ వస్తాయి. సో ఉండి వాళ్ళ అన్నెసెసరీగా వెయిట్ అనేది గ్రోత్ అయిపోతుంది. సో వాళ్ళ బాడీలో వచ్చే ఫస్ట్ చేంజ్ అన్నమాట వెయిట్ గ్రోత్ అవ్వడం. ఉన్నట్టుండి వాళ్ళు సడన్ గా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారన్నమాట. సో నెక్స్ట్ మనం ఈ పిఎంఓఎస్ ని నెగ్లెక్ట్ చేస్తే అంటే పిఎంఓఎస్ కి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా మనము అలానే వదిలేస్తే మనకి ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే డయాబెటీస్ అటాక్ అవుతుందండి. ఎందుకంటే ఇది రిప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించింది కదండి. డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే వస్తుంది ఎందుకంటే హార్మోన్స్ సంబంధించిన డిసీజ్ కాబట్టి. సో ఫస్ట్ వాళ్ళకి డయాబెటీస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే సంతానలేమి కలిగే ఛాన్సెస్. ఎవరికైతే ఇందాక నేను చెప్పిన సింటమ్స్ అంటే ఫేస్ మీద పింపుల్స్ రావడం, అన్నెసెసరీగా పింపుల్స్ రావడం, ఫేస్ మీద హెయిర్ గ్రోత్ అవ్వడం కానీ, తర్వాత వచ్చేసి ఉన్నట్టుండి వెయిట్ పెరగడం కానీ, ఇవి కనిపించినప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ గా లేకపోవడం, ఒక 1 month 2 months ఓకే అండి, రెగ్యులర్ అవ్వలేదండి, కానీ కొంతమందికి 6 months కి ఒకసారి అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఉన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ మన బాడీ ఇచ్చే లక్షణాలు అన్నమాట. సో అలాంటివి మన బాడీలో కనిపించినప్పుడు ఆ చేంజెస్ ని అబ్జర్వ్ చేసుకొని మనం వెంటనే దాని రిలేటెడ్ గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేస్తే అది దేనికి దారి తీస్తుంది అంటే, ఒకటి షుగర్, డయాబెటీస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి సంతానలేమి, ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఒబిసిటీ. ఒబిసిటీ అంటే ఏంటి అంటే ఉండాల్సిన హైట్, వెయిట్, ఏజ్ ఇవి అన్ని కూడా ఇంబ్యాలెన్స్డ్, కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళ ఏజ్ ఒకటి, వాళ్ళ వెయిట్ ఒకటి. సో బిఎంఆర్ అనేది కరెక్ట్ గా ఉండదన్నమాట. బేసల్ మెటబాలిక్ రేట్ అనేది అండ్ బిఎంఐ అనేది కూడా కరెక్ట్ గా ఉండదన్నమాట, బాడీ మాస్ ఇండెక్స్. సో వీటిలో చేంజెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి
కార్డియోవాస్కులర్ అంటే ఏంటి అంటే హార్ట్ కి సంబంధించిన డిసీజ్, లైక్ హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, లేకపోతే హార్ట్ లో కొవ్వు ఎక్కువ చేరిపోయి బ్లడ్ ప్రెషర్ అవ్వడం కానీ, హైపర్ టెన్షన్ వల్ల వాళ్ళకి ఒక్కొక్కసారి ఏంటి అంటే ఆ హైపర్ టెన్షన్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడు మనం ఇలాంటి ఇందాక నేను చెప్పిన వార్నింగ్ సిమ్టమ్స్ కనిపించినప్పుడు మన బాడీలో నెగ్లెక్ట్ చేస్తే వచ్చేవి. లేదు మనం ముందే ప్రివెంట్ చేసుకుంటే మనకి ఈ డిసీజెస్ ఏవి రాకుండా, మనకు కాంప్లికేషన్స్ ఏమీ అవ్వకుండా చూసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ వాళ్ళకి పిఎంఓఎస్ ఉన్నా, లేకపోతే పిఎంఓఎస్ రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన మెయిన్ హెల్త్ కండిషన్స్ మెయిన్ ప్రికాషన్స్ ఏంటి అంటే, పిఎంఓఎస్ ని మనం మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ వస్తే మనం ఎలా మేనేజ్ చేయొచ్చు, ఒకవేళ రాకుండా ఉండాలంటే ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే, ముందు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవాలి. అంటే మనం తీసుకున్న డైట్ లో అన్ని న్యూట్రియన్స్ అనేవి ఉండేలాగా చూసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్ కానీ, ప్రోటీన్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ గా మన బాడీకి ఎక్సర్సైజ్. సో పర్టికులర్ గా మనం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదని మన ఫిజికల్ యాక్టివిటీ, మనం యాక్టివ్ గా ఉంటే చాలు. ఉన్న చోటే ఉండకుండా అలా చేయకుండా మన బాడీకి మూమెంట్ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నిద్ర. అంటే బెటర్ స్లీప్, మాక్సిమం మనం 6 to 7 hours స్లీప్ అనేది ఉండాలి. అది కూడా దట్టు ఇన్ కరెక్ట్ టైం, దట్ ఈస్ ఇప్పుడు మన 8 కి అలా పడుకోలేం, కానీ మన షెడ్యూల్ పట్టించి ఒక 9 కల్లా నిద్రపోయి మళ్ళీ దానికి ఒక 6 hours యాడ్ చేసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ 4 వరకు 5 వరకు ఇట్స్ ఓకే. సో ఇలా మనం ఆ టైం ని రెగ్యులేట్ చేసుకుంటూ మంచి స్లీప్ ని మన బాడీకి ఇవ్వగలిగితే స్లీప్ టైంలో మంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఏమైనా రిపేర్ ఏమైనా ఉంటే జరుగుతాయి అన్నమాట. సో అది స్లీప్, మంచి స్లీప్ అనేది ఉండాలి. ఒకవేళ ఎఫెక్ట్ అయితే మనకి ప్రాపర్ మెడికల్ కేర్ అనేది ఇంపార్టెంట్, మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్ గా హెల్త్ చెకప్ కి వెళ్తే మనము ఈ పిసిఓడిని కానీ పిఎంఓఎస్ ని కానీ మేనేజ్ చేయొచ్చు. సో అండ్ అలాగే వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఏ విధమైన డైట్ ఫాలో అవ్వాలి అంటే, సో బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పాను కదండి. సో మనకు తెలిసిందే. సో జంక్ ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేసి మనం ఇలాంటి మంచి ఫుడ్, లైక్ హై ఫైబర్ ఉన్న ఫుడ్, లైక్ ఆల్మండ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి చికెన్, ఎగ్స్, ఎగ్ యోగట్, తర్వాత సీ ఫుడ్ ని, పన్నీర్ ని కానీ వాటిని మనం ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత సీ ఫుడ్ లో అవకాడోస్ ని, సీడ్స్, ఆలివ్ ఆయిల్ ఇవి వాడడం వల్ల, అండ్ ఎక్కువగా షుగర్ కంటెంట్ లేని ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల, మెయిన్ గా వచ్చేసి సిట్రస్ అంటే నిమ్మకాయ, బత్తాయి, ఆరెంజ్ ఉంటాయి కదండి, అవి తీసుకోవడం వల్ల విటమిన్ సి తో పాటు మనకి ఇమ్యూనిటీ, దాంతో పాటు మన షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటుందన్నమాట. అండ్ అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నమాట. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, ఇవన్నీ కూడా మనం బాగా తీసుకోవాలి. సో వీటి వల్ల ఏమిటంటే వచ్చిన వాళ్ళు దాన్ని బాగా మెయింటైన్ చేయగలుగుతారు, రాని వాళ్ళు ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే ఈ రకమైన ఫుడ్. సో ఇవే అవాయిడ్ చేయాల్సిన, బేక్ ఫుడ్ కానీ, బేక్ చేసిన ఫుడ్ ఐటమ్, బేకరీ ఐటమ్స్ కానీ, లేకపోతే క్యాన్స్ లో ఉండే కూల్ డ్రింక్స్ కానీ వాటిని కానీ, తర్వాత ప్యాక్ చేసిన స్నాక్స్, ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ కానీ, బ్రెడ్, ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మనము అవాయిడ్ చేయాలి. అంటే అవాయిడ్ చేయడం అంటే కంప్లీట్ గా స్లోగా స్లోగా వీటిని అవాయిడ్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే వీటిలో మనం చూసుకుంటే ఎక్కువగా వీటిలో షుగర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ షుగర్ వల్ల ఏం జరుగుతుంది, ఇందాక చెప్పాను కదండి, ఇన్సులిన్ ఏదైనా కొంతవరకు అవి మెయింటైన్ చేయగలుగుతాయి, ఏదైనా లిమిట్ దాటిందంటే చేతులు ఎత్తేస్తాయి కదా. సేమ్ ఇది కూడా, ఇన్సులిన్ కూడా పని చేయకుండా ఆగిపోతుంది అనమాట. సో ఇవన్నీ ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా మనము ప్రివెంట్ చేసుకుంటే మన హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పిసిఓడిలో కానీ పిఎంఓఎస్ అటాక్ అయినప్పుడు, లేకపోతే రాకుండా ఉండడానికి, దీనికంటే ముందు ఆడవాళ్ళ యొక్క ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ముందుగానే హెల్దీగా మెయింటైన్ చేయడానికి, సో మన దగ్గర ఉండే ప్రోడక్ట్స్ మెయిన్ గా వచ్చేసి మెన్స్ట్రువల్ కేర్ టాబ్లెట్స్ అండి. సో మెన్స్ట్రువల్ కేర్ టాబ్లెట్స్ అంటే ఏంటి, మెన్సెస్ కరెక్ట్ గా జరగడానికి, రెగ్యులర్ గా 28 days కి ఒకసారి సైకిల్ జరుగుతుంది కదండి. సో 28 days కి ఒకసారి వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి ఈ మెన్స్ట్రువల్ కేర్ టాబ్లెట్స్ అనేవి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫెమినైన్ డ్రాప్స్ అండి. ఫెమినైన్ డ్రాప్స్ కూడా సేమ్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడము,
ఒకవేళ వాళ్ళకి డయాబెటీస్ ఉంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఈ యొక్క ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద పడకుండా ఉండడానికి సహాయం చేస్తుంది ఫెమినైన్ డ్రాప్స్. అండ్ అలాగే లేడీ కేర్ సిరప్, ఈ లేడీ కేర్ సిరప్ కూడా మనకి హార్మోన్ బ్యాలెన్స్ కి, థైరాయిడ్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి, ఓవ్యులేషన్ కరెక్ట్ గా జరగడానికి, ఎగ్ క్వాలిటీ ఎగ్ అనేది డెవలప్ అవ్వడానికి మనకి లేడీ కేర్ సిరప్ యూజ్ అవుతుంది. అండ్ విమెన్ హెల్త్ జ్యూస్, మొత్తం విమెన్ హెల్త్ జ్యూస్ అంటే కంప్లీట్ గా విమెన్ లో మెయిన్ గా ఏంటంటే రిప్రొడక్టివ్ సిస్టమే కదా, వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. స్పిరులినా టాబ్లెట్స్, ఇమ్యునోరిచ్ టాబ్లెట్స్, తర్వాత ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ కానీ పౌడర్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి మెయిన్ గా ఒమేగా 3 టాబ్లెట్స్, సో ఇవన్నీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న టాబ్లెట్స్. సో ఇవన్నీ కూడా ఓవరాల్ గా దేని మీద చూపిస్తుంది అంటే థైరాయిడ్ మీద, థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ మీద. అంటే థైరాయిడ్ ఒకవేళ ఉందనుకోండి, ఆ హార్మోన్స్ ని మెయింటైన్ చేయడానికి, ముఖ్యంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా, ఇప్పుడు మనం వాడే ఫెమినిన్ డ్రాప్స్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే లేడీ కేర్ సిరప్ అయినా అయి ఉండొచ్చు, మెన్స్ట్రువల్ కేర్ టాబ్లెట్స్ అయినా. మెన్స్ట్రువల్ కేర్ మెయిన్ గా మెన్స్ట్రువల్ సైకిల్ జరగడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఫెమినైన్ డ్రాప్స్ వచ్చేసి ఓవరాల్ గా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో జరగాల్సిన ప్రతి ఒక్క చర్యలు అన్ని కూడా నెలలో వాళ్ళ బాడీలో ఆ ఫీమేల్ రిప్రొడక్టివ్ లో జరగాల్సిన ప్రతి ఒక్కటి కరెక్ట్ గా జరిగేలాగా, కరెక్ట్ టైం కి జరిగేలాగా, కరెక్ట్ టైం కి రిలీజ్ అయ్యేలాగా ఆ, ఈ డ్రాప్స్ అనేవి, ఈ టాబ్లెట్స్ అనేవి యూజ్ అవుతాయండి. సో ఇది వాడడం వల్ల మెయిన్ గా మన బాడీని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా కాంప్లికేషన్స్ అవ్వకుండా, అంటే దీని వల్ల అంటే ఒకటే ఎఫెక్ట్ అవ్వదని చెప్పాను కదండి, 3 ఎఫెక్ట్ అవుతాయి. ఒకటి వచ్చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇంకోటి వచ్చేసి మెటబాలిక్ చేంజెస్ లో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది, ఇంకోటి వచ్చేసి రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద మెయిన్ గా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ అనేది, సంతానలేమి వచ్చు. అంటే ఈ 3 ముఖ్యమైన పెద్ద డిసీజెస్ అనేవి ఈ పిఎంఓఎస్ వల్ల జరిగే అవకాశం ఉంది అన్నమాట. సో కేర్ఫుల్ గా మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, అండ్ అలానే మన సప్లిమెంట్స్ వాడడం వల్ల, అంటే ఓన్లీ మన సప్లిమెంట్స్ ద్వారానే కాదండి, మన ఫిజికల్ యాక్టివ్, ఈ సప్లిమెంట్స్ వాడుతూ మన ఫిజికల్ గా యాక్టివ్ గా లేకపోయినా వేస్టే. సో మనవి ట్రీట్మెంట్ ఇచ్చే మెడిసిన్స్ కావండి, మనవి సప్లిమెంట్స్, అంటే రాకుండా ఉండడానికి తీసుకునే ప్రివెన్షన్ మెజర్స్ అన్నమాట. సో ప్రివెన్షన్ మెజర్ లో మన సప్లిమెంట్స్ తో పాటు మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ని, హెల్దీ డైట్ ని మెయింటైన్ చేయడం వల్ల ఆ పిఎంఓఎస్ అనే అటాక్ నుంచి మనం కాపాడబడతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈరోజు మీరు చాలా మంచి సబ్జెక్టు పీసీఓస్ నుంచి పీసీఓ